ఫస్ట్ ఇయర్ లో మనం నేర్చుకున్నాం. ఇఫ్ f of x plus t equal to f of x. If f of x plus t equal to f of x, then the least positive value of t is called period. చూడండి, f of x అనేది పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ t అంటే అర్థం ఏంటంటే f of x plus t equal to f of x. Then the least positive value of t is called period. అంటే సపోజ్ f of x equal to sin x. సో మనకు sin x, cos x, cosecant x, secant x, ఈ ఫంక్షన్స్ కి పీరియడ్ 2π ఫస్ట్ ఇయర్ లో మనం నేర్చుకున్నాం. పీరియడ్ 2π అట్లానే tan x, బేసిక్ ఫంక్షన్స్ ఇవి, cot x, పీరియడ్ π. సపోజ్ మనకి sin x తీసుకుంటే sin of x plus 2π equal to sin x. అంటే f of x కనుక sin x అయితే కనుక f of x plus 2π equal to f of x అయింది. ఇది లీస్ట్ వాల్యూ అన్నమాట. f of x plus 4π కూడా అయింది. లీస్ట్ వాల్యూ ఆఫ్ t ఈస్ కాల్డ్ పీరియడ్. సపోజ్ f of x plus 4 equal to f of x ఇలా అయిందన్నమాట. సో therefore t వాల్యూ is nothing but 4. ఇది లీస్ట్ పాజిటివ్ వాల్యూ అన్నమాట. లీస్ట్ పాజిటివ్ వాల్యూ. ఇంకా అంతకంటే మనకు తక్కువ లేకపోతే కనుక f of x plus 4 equal to f of x అయితే కనుక పీరియడ్ ఈస్ t. అంటే పీరియడ్ అంటే అర్థం ఏంటంటే మనకి సపోజ్ sin x కి పీరియడ్ 2π, sin x కి పీరియడ్ 2π అంటే అర్థం ఏంటంటే ఇన్ ఈచ్ ఇంటర్వెల్ ఆఫ్ 2π గ్రాఫ్ విల్ రిపీట్ సేమ్. అంటే 0 to 2π మన గ్రాఫ్ ఏదైతే ఉందో మనకు 2π to 4π కూడా గ్రాఫ్ రిపీట్ అయింది. పీరియాడిక్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటంటే చూడండి, పీరియాడిక్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటంటే సపోజ్ sin x గ్రాఫ్ తీసుకుంటే ఒకసారి చూడండి అమ్మ, ఇలా మనకి ప్రతి పీరియడ్ లోనూ సేమ్ గ్రాఫ్ ఉంటుంది. ఏరియాస్ లో కూడా జాగ్రత్తగా చూడండి, 0π 2π. సో దిస్ ఈజ్ 1 పీరియడ్. 0 to 2π 1 పీరియడ్. సో ప్రతి లెంత్ ఆఫ్ పీరియడ్ లోనూ గ్రాఫ్ రిపీట్ అవుతుంది. 0 to 2π, మళ్ళా 2π to 4π గ్రాఫ్ విల్ రిపీట్. అంటే ఇలా గ్రాఫ్ మనకి రిపీట్ అవుతుంది. అలానే ఇటు లెంత్ ఆఫ్ 2π లో మళ్ళా మనకి గ్రాఫ్ అనేది రిపీట్ అవుతుంది. అంటే ఇన్ ఈచ్ లెంత్ t, ఇది t కదా, 2π కదా, దీన్ని పీరియడ్ అంటాం ఆర్ ఫండమెంటల్ పీరియడ్ అంటాం. ఫస్ట్ ఇయర్ లో చాలా నేర్చుకున్నాం. ప్రతి లెంత్ లో కూడా మనకి రిపీట్ అవుతుంది. 0 to 2π గ్రాఫ్ ఎలా ఉందో మళ్ళా 2π to 4π కూడా గ్రాఫ్ అలానే ఉంటది. చూడండి, ఈ లెంత్ -2π to 0 ఉంది కదా,
-2π to 0 చూడండి, 0 to 2π లో గ్రాఫ్ ఏముందో మళ్ళా 2π to 4π లో సేమ్ గ్రాఫ్ ఉంది. -2π to 0 లో సేమ్ గ్రాఫ్ ఉంది. అట్లానే నెక్స్ట్ 100π to 102π ఉంది అనుకో, సేమ్ ఉంటది అనమాట గ్రాఫ్. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్. ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ లో ఏంటంటే చూడండి, the integral value definite integral value will remain same in any interval of length t. అంటే f of x కనుక పీరియాడిక్ ఫంక్షన్ అయితే కనుక ఇంటెగ్రల్ వాల్యూ అనేది ఏ లెంత్ లో అయినా సేమ్ ఉంటుంది. చూడండి, సపోజ్ ఇది sin x తీసుకున్నాం కదా, ఇది sin x, let us say sin x, I am calculating 0 to 2π ఇంటెగ్రల్. చూడండి, 0 to 2π sin x అన్నమాట, 0 to 2π sin x dx. Suppose I am calculating this one, 0 to 2π అన్న, 0 to 2π అంటే ఇది మైనస్ cos x, 0 to 2π. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2π పెడితే -1 మైనస్ ఆఫ్ 0 పెడితే -1 0, రైట్? అంటే ఏంటంటే 0 నుంచి 2π వరకు ఇంటెగ్రల్ ఉంటుంది కదా, ఇంటెగ్రల్ ఈజ్ వాట్, 0 to 2π ఇంటెగ్రల్ ఈజ్ 0. అట్లానే ఏదైనా పీరియడ్ లో తీసుకోండి, ఏదైనా పీరియడ్, సపోజ్ చూడండి 2π to 4π అంటే ఈ లెంత్ చూడండి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మనకి ఎంత ఉంది, 2π ఉంది. ఇది ఒక పీరియడ్ లో ఇంటెగ్రల్ అన్నమాట. అట్లానే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 4π - 2π, లెంత్ ఎంత, 2π. దట్ ఈస్ పీరియడ్, 1 పీరియడ్ ఉంది. అంటే ఈ ఇంటర్వెల్ అనేది 1 పీరియడ్ ఉంది. సపోజ్ మనం ఇదే పీరియడ్ లో మనం సపోజ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ -cos x 2π to 4π, 2π to 4π, what you will get, this also -cos 4π -1 minus of -1, this is what 0. అట్లా ఏ లెంత్ లో తీసుకున్నా మన పీరియడ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఎంత ఉండాలంటే ఒక పీరియడ్ ఉండాలి. దీనికి పీరియడ్ 2π కాబట్టి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఒక పీరియడ్ ఉంది. ఇక్కడ ఒక పీరియడ్ ఉంది. ఈ పీరియడ్ లో మనకి ఏదైతే ఇంటెగ్రల్ వస్తుందో ఇంకొక ఇంటర్వెల్ ఏదైనా అదే లెంత్ ఉంటే గనక దాని ఆ ఇంటర్వెల్ లో కూడా సేమ్ వస్తుంది. చూడండి, కావాలంటే సిమెట్రిక్ గా ఉంది కదా, చూడండి 0 to π లో ఇది ఇక్కడ ఉంది, 2π to 3π లో ఇది ఇక్కడ ఉంది, π to 2π is this, 3π to 4π is this. ఇంటెగ్రల్ is nothing but ఏరియానేగా. ఇంటెగ్రల్ అంటే ఏంది, ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా, ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఏరియా. అట్లానే ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా సేమే ఉంటది. మన ప్రాపర్టీ మొత్తం కూడా దీనిపైన రొటేట్ అయింది. చూడండి, ప్రాపర్టీ ఏంటంటే నెక్స్ట్ మనకి సపోజ్ చూడండి, మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ఇఫ్ f of x ఈజీ ప్రాపర్టీ ఈజ్ periodic function of period t, then first property integral 0 to nt f of x dx equal to n times
0 to t f of x dx. f of x dx. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ఇంటెగ్రల్ a to b f of x dx. నౌ ఎప్పుడైనా సరే b మైనస్ a కనుక్కోవాలి. ఇక్కడ b మైనస్ a ఎంత n ఇంటూ t. అంటే this is nothing but length of this interval. This is nothing but length of interval. కనుక్కుంది length of interval అన్నమాట. length of interval లో n into t అంటే n periods ఉన్నాయి. n periods ఉన్నాయి అన్నమాట. ప్రతి పీరియడ్ లోనూ ఇంటెగ్రల్ సేమ్ ఉంటది. ప్రతి పీరియడ్ లోనూ ఇంటెగ్రల్ సేమ్ ఉంటుంది. చూడండి ఒకసారి. దీన్ని ఇలా రాయొచ్చు. దీన్ని ఇంటెగ్రల్ 0 to t plus t2 to 2t plus 2t to 3t plus and so on. Last ది n minus 1 t to nt రాయొచ్చు. చూడండి 0 to t ఇది ఒక పీరియడ్ అన్నమాట. t దీని వాల్యూ సపోజ్ మనకి ఒక వాల్యూ ఉంటుంది. అట్లానే t to 2t లో సేమ్ ఇదే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ 2t to 3t లో ఇంటిగ్రల్ 0 to ఏముందో అదే వాల్యూ ఉంటుంది. అట్లానే n minus 1 t to nt లో ఇంటిగ్రల్ 0 to t ఏదైతే వాల్యూ ఉంటుందో అదే ఉంటుంది. ఈ మొత్తం కూడా n ఇంటిగ్రల్స్ ఉంది. దట్ మీన్స్ n టైమ్స్ 1 పీరియడ్. లైక్ దట్ సింప్లీ. ఇందాక డయాగ్రామ్ నుంచి చెప్పాను కదా, ప్రతి పీరియడ్ లో కూడా ఇంటిగ్రల్ వాల్యూ సేమ్ ఉంటుంది అన్నమాట. ఇంటిగ్రల్ వాల్యూ సేమ్ ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్ అనేది మల్టిపుల్ ఆఫ్ పీరియడ్ ఉంటే కనుక ఆ n తీసుకోండి. అంటే ఈ లెంత్ ఎన్ని పీరియడ్స్ ఉందో కనిపెట్టాలి. n పీరియడ్స్ ఉంది. n ఇంటూ ఒక పీరియడ్ రాస్తాం 0 to t f of x dx. ఇది మెయిన్ ప్రాపర్టీ అన్న. ఇది మెయిన్ ప్రాపర్టీ. చూడండి ప్రాబ్లం చూడండి. ఇప్పుడు మనకు మెయిన్ గా ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో కొన్ని మనం పీరియాడిక్ ప్రాపర్టీ పీరియడ్ నేర్చుకున్నాం. sin x cos x cosecant x cot x. వీటి పీరియడ్స్ ఏమో 2π అమ్మ. tan x cot x ఉన్నాయి. వాటి పీరియడ్స్ ఏమో π. బేసిక్ ఫంక్షన్స్ అవి. అట్లానే sin of ax plus b cos of ax plus b cosecant ax plus b secant ax plus b వాటికి 2π డివైడెడ్ బై మాడ్యులస్ a. ఒకసారి రివైజ్ చేస్తాం. tan of ax plus b cot of ax plus b వాటి పీరియడ్స్ π డివైడెడ్ బై మాడ్యులస్ a. ఇక్కడ మనకు మెయిన్ గా వచ్చే ఏంటంటే మాడ్యులస్ sin x అమ్మ. మాడ్యులస్ sin x అన్ని మాడ్యులస్. ఏది మాడ్యులస్ వచ్చినా మనకు పీరియడ్ π. కామా modulus secant x modulus cosecant x వీటన్నిటికి కూడా పీరియడ్ 2π అన్నమాట. పీరియడ్ 2π. సో ఇవి మాడ్యులస్ ఫంక్షన్స్ మనకి ఎక్కువ వస్తాయి. అట్లానే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x కి పీరియడ్ 1. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x కి పీరియడ్ 1 ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం. ఇవి ఎప్పుడు వచ్చిన పీరియడ్స్ ఇవి. సో పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఇంటిగ్రల్ లోపల ఉంటుంది ఈ ఫంక్షన్ అనేది. పీరియాడిక్ ఫంక్షన్ ఐడెంటిఫై చేసుకోవాలి వాట్ ఈస్ పీరియడ్ అనేది. బికాజ్ ఇది f of x తీసుకుంటే f of x plus π is f of x. ఇవన్నీ కూడా f of x తీసుకుంటే f of x plus π is nothing but f of x. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇంటెగ్రల్ సపోజ్ 0 to suppose take an example 0 to 50π 1 minus cos 2x divided by 2 dx. suppose ఇలా ఉంది, right? suppose ఇలా ఉంది 0 to 50π root of 1 minus cos 2x by 2. 1 minus cos 2x అంటే 2 sin square x.
So 0 to 50 pi root of sin square x dx. రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వస్తే ఏం రాయాలి? మాడ్యులస్ ఎక్స్ రాయాలి. రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మాడ్యులస్ ఎక్స్, మాడ్యులస్ సైన్ ఎక్స్ డిఎక్స్. నౌ ఈ ఫంక్షన్ చూసుకుంటే పీరియడ్ ఎంత? పీరియడ్ ఈక్వల్ టు పై. పీరియడ్ ఈక్వల్ టు పై. నౌ లెంత్ ఆఫ్ ఇంటర్వెల్ చూసుకోవాలి. 50 పై మైనస్ 0 అంటే 50 పీరియడ్స్ ఉన్నాయమ్మా. ఈ ఇంటర్వెల్ లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే లెంత్ ఆఫ్ ఇంటర్వెల్ 50 పీరియడ్స్ ఉన్నాయి. సో ఎన్ని పీరియడ్స్ ఉంటే దట్ నెంబర్ ఇంటూ ఒక పీరియడ్ లో రాయండి. ఒక పీరియడ్ అంటే 0 to π. 50 టైమ్స్ వన్ సింగిల్ పీరియడ్ రాస్తే సరిపోయింది. ఒక సింగిల్ పీరియడ్ లో మనం ఈజీగా ఇవాల్యుయేట్ చేయొచ్చు. 0 to π లో ఫస్ట్ 2 క్వాడ్రంట్స్. దట్ మీన్స్ దిస్ ఈస్ పాజిటివ్. దిస్ ఈస్ పాజిటివ్ అంటే 50 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π. ఇంటిగ్రల్ 0 to π ఫస్ట్ 2 క్వాడ్రంట్స్ లో పాజిటివ్ కాబట్టి ఇది రాసేస్తాం ఇట్లా. sin x dx. దట్ మీన్స్ 50 ఇంటూ మైనస్ cos x 0 to π. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే 50 ఇంటూ, సో మైనస్ cos π అంటే 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 దట్ ఈస్ 100. దట్ ఈస్ 100. ఎప్పుడైనా మనకి పీరియాడిక్ ఫంక్షన్ అని ఎప్పుడు ఐడియా రావాలంటే ఇక్కడ పెద్ద ఇంటర్వెల్ ఇస్తారు. 0 to 50 పై అలా పెద్ద ఇంటర్వెల్స్ వచ్చినప్పుడు లోపల పీరియాడిక్ ఫంక్షన్ అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది ఓకే. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. సపోజ్ 0 to 20 fractional part of x dx. Suppose 0 to 20 fractional part of x dx. దీని పీరియడ్ t equal to 1. పీరియడ్ ఎంత? t equal to 1. సో లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్ జోన్ 20 minus 0 అంటే 20. సో therefore 20 పీరియడ్స్ ఉన్నాయి. 20 ఇంటెగ్రల్ 1 పీరియడ్ అంటే 1. దీన్ని x minus step x రాయండి. x minus step x. This, so therefore 20 into, దీన్ని సెపరేట్ గా రాయండి. ఇంటిగ్రల్ 0 to 1 x dx minus ఇంటిగ్రల్ 0 to 1 step x dx. 0 to 1 లో step x వాల్యూ ఎంత? 0. సో 20 into ఇంటిగ్రల్ 0 to 1 x అంటే x square by 2. 0 to 1. Therefore 20 into 1 by 2 minus 0 అంటే 10. 1 by 2 into 20 is nothing but 10. అట్లా మనకి 0 to 20 పీరియడ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ఈస్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ పీరియడ్ 1. అట్లా మనకి ఏ ఫంక్షన్ పీరియడ్ వచ్చినా ఆ లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్ క్యాల్కులేట్ చేసుకోగలం. సపోజ్ ఇంకో మోడల్. Zero to, suppose let us say 200 e power suppose ఇలా ఉంది. no, e power fractional part of x. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ఇది. సో ఇక్కడ మనకి ఈ పవర్ ఉన్న x అనే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x కదా, కాన్స్టెంట్ కి ఉండదు. సో దీని పీరియడ్ కూడా మనకి ఎంత? దీని పీరియడ్ ఈ మొత్తం ఫంక్షన్ కూడా పీరియడ్ 1. therefore how many periods are there? 200 periods are there. 200 into single period
e power x minus step step x dx, right? So 200 periods ఉన్నాయి, 200 length, 200 into 100 200 periods ఉన్నాయి. Therefore 200 into 0 to 1 లో step x definition 0, x minus 0 dx. That means 200 into integral e power x is nothing but e power x 0 to 1. That means 200 into e minus 1 is the value. Look at next. Suppose ఇంకో problem. So next ఏంటంటే ప్రాపర్టీ, ఇంకో ప్రాపర్టీ ఉంది. ఇంటెగ్రల్ a to a plus nt f of x dx. ఇంటెగ్రల్ a to a plus nt అమ్మ. ఇంటెగ్రల్ a to a plus nt. n belongs to n is a natural number. చూడండి ఈ ఇంటెగ్రల్ ఏమవుతుంది, ఇప్పుడు లెంత్ కనుక్కుంటే లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్ ఎంత, a plus nt minus a plus nt minus a అంటే ఎన్ని పీరియడ్స్ ఉంది, nt అంటే మనకి n పీరియడ్స్ ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ n ఇంటెగ్రల్ 0 to t f of x dx. n ఇంటెగ్రల్ 0 to t f of x dx అన్నమాట ఇది. Suppose for example, take one example. Pi by 3 to 91 pi by 3 91 pi by 3 root of 1 plus cos 2x dx. ఈ ప్రాపర్టీ ఏం వాడం, మనం లెంత్ కనుక్కుంటాం. లెంత్ ఎప్పుడైతే కనుక్కుంటామో మన ప్రాబ్లం విల్ బికమ్ ఈజీ. 91 pi by 3 minus pi by 3 అంటే ఎంత, ఇది 90 pi divided by 3, that is nothing but 30 pi. అంటే మనకి 30 pi ఉంది లెంత్. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 cos square x కదా, √2 into bite √2. సో pi by 3 to 91 pi by 3, 91 pi by 3 లోపల cos square x ఉంటుంది, మాడ్యులస్ cos x. Modulus cos x period ఎంత, modulus cos x period pi. How many periods are there, 30 periods. That means ఈ length 30 periods ఉంది. √2 into 30 times 1 period, 0 to pi modulus cos x dx. So look at ఈ length కనుక్కుంటాం, లెంత్ ఎంత, 30 పై కదా, 30 పీరియడ్స్, √2 into 30 into 0 to pi 1 పీరియడ్. 0 to pi అంటే మళ్ళా ఇది f of x అనుకుంటే మళ్ళా దాన్ని సగం చేయొచ్చు. ప్రాపర్టీ ప్రకారం f of pi minus x ఎంత, f of x అకార్డింగ్ టు ప్రాపర్టీ f of 2a minus x అంటే f of x అయితే కనుక ట్వైస్ ఇంటెగ్రల్ 0 to pi రాయొచ్చు. అంటే 30 √2 into 2
60√2 integral 0 to pi by 2 modulus cos x dx. అంటే this is nothing but 60√2 0 to pi by 2 అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అమ్మ. cos x dx లేకపోతే దీన్ని ఇలానే ఉంచుకొని 0 to pi by 2 cos x dx ప్లస్ pi by 2 2 pi మైనస్ cos x dx రాయొచ్చు. ఇది కన్వీనియంట్ కాబట్టి సగం చేసుకుంటే మనకి ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివ్ కాబట్టి ఇలా రాశాను. సో 60√2 ఇంటూ ఇంటిగ్రల్ cos x అంటే మనకి sin x 0 to pi by 2 sin x 0 to pi by 2 అంటే 60√2 into sin pi by 2 అంటే 1. Therefore answer is nothing but 60√2 like that. అట్లా మనకి పీరియాడిక్ ఫంక్షన్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లా లెంగ్త్ ఆఫ్ ద పీరియడ్ కనుక ఆ ప్రొసీజర్ లో పోతే ఫార్ములాస్ గుర్తుంచుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సపోజ్ మనకి ఇలా ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇలా ఉంచు 0 to 32 pi by 3 అమ్మ. 0 to 32 pi by 3 root of 1 plus cos 2x divided by 2 ఇలా ఉంది. సో ఇది రాస్తే మనకి 2 cos square x 2 cos square x by 2 అంటే మాడ్యులస్ cos x అయింది చూడండి. మాడ్యులస్ cos x dx. సో పీరియడ్ ఎంత దీన్ని? పీరియడ్ పై. బట్ లెంత్ క్యాల్కులేట్ చేస్తుంటే లెంత్ 32/3 minus 0. 32 pi. It is not multiple of pi. మీరు n 32/3 తీసుకోకూడదు. ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ పీరియడ్ రాలా, అర్థమైంది కదా? n ని 32/3 తీసుకుని 32/3 ఇంటూ 0 to pi రాయకూడదు, మీరు కనిపెట్టకూడదు, అర్థమైంది కదా? n ఇంటూ పీరియడ్ రావాలి, అలా రాలా. అలా రానప్పుడు ఏం చేయాలంటే చూడండి ఒకసారి. ఇప్పుడు మనకు ఒక ఐడియా ఏంటంటే పీరియడ్ కాబట్టి చూడండి ఒకసారి. 0 to దీన్ని ఎలా రాయొచ్చు మనం? 10 periods 10 pi plus pi by 3 అని ఉంది. చూడండి కొంచెం లాజిక్ గా ఆలోచిస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. ప్రతి ఫార్ములాగా బట్టి కొడితే ఏం రాదు. చూడండి పీరియడ్ అంటే మనకు పై కదా, దీన్ని ఎలా రాయొచ్చు? 10 pi plus pi by 3. 10 pi plus pi by 3 రాసుకొని దీన్ని ఇలా స్ప్లిట్ చేస్తున్నా. నేను దీని ఇంటిగ్రల్ రెండు పార్ట్స్ గా రాయాలనుకుంటున్నా. 0 to pi by 3 మాడ్యులస్ ఈ ఎక్స్ట్రా ఉన్నది పక్కన పడేస్తే ప్లస్ pi by 3 to 10 pi plus pi by 3. ఇదేమో చిన్న ఇంటర్వెల్గా, ఇది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఫస్ట్ క్వాడ్రంటే కదా. తర్వాత ఇది చూస్తే లెంత్ ఎంత? లెంత్ ఈక్వల్ టు 10 pi. ఇప్పుడు చూడండి దిస్ మైనస్ దిస్ ఎంత? 10 pi కదా. సో ఈ లెంత్ మనకి 10 pi. అట్లా మల్టిపుల్ ఆఫ్ పీరియడ్స్ ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. 0 to pi by 3
ప్లస్ పై బై 3 టు ఏ టు బి రాయింది, ఏ టు సి ప్లస్ సి టు బి రాశా, రాయొచ్చు కదా. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ 0 టు పై బై 2, ఇది cos x ఫస్ట్ క్వాడ్రంట్ dx ప్లస్ ఇది 0 టు పై ఒక పీరియడ్ 10 పీరియడ్స్ ఉన్నాయి, 10 ఇంటూ 0 టు పై మాడ్యులస్ cos x dx. therefore చూడండి ఇది మాడ్యులస్ cos x కాబట్టి దీని ట్వైస్ ఇంటెగ్రల్ 0 టు పై బై 2 రాయొచ్చు. cos x ఇంటెగ్రల్ ఈజ్ నథింగ్ బట్ sin x 0 టు పై బై 2 sin x 0 to pi by 2 plus twice integral 0 to pi by 2 అంటే 20 integral 0 to pi by 2. 0 to pi by 2 లో cos x రాసేయచ్చు, cos x రాసేయచ్చు, right? This is nothing but 0 to pi by 3, 0 to pi by 3, 0 to pi by 3. So this is nothing but sin pi by 3, that means root 3 by 2 minus 0 plus 20 into 20 into sin x 0 to pi by 2. So answer is root 3 by 2 plus 20 into 1 అంటే 20. That is the answer. అట్లా మనం చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఇది 10 పై ప్లస్ పై బై 3 ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ లెంత్ అయితే ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే 0 టు పై బై 3 ప్లస్ పై బై 3 టు 10 పై ప్లస్ పై బై 3. ఇదేమో డైరెక్ట్ గా ఎవాల్యుయేట్ చేయటమే, రైట్? ఇదేమో 10 పీరియడ్స్ ఉంది, 10 ఇంటూ 1 పీరియడ్, 1 పీరియడ్ మళ్ళా ఇది f ఆఫ్ 2a మైనస్ x ఈక్వల్ టు f ఆఫ్ x కాబట్టి ట్వైస్ ఇంటెగ్రల్ 0 టు పై బై 2 రాశా. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి మాడ్యులస్ అవసరం, ఇలా రాయకండి, ఇక్కడి నుంచి రాసుకోవాలంటే 0 టు పై బై 2 cos x ప్లస్ పై బై 2 టు పై మైనస్ cos x రాసుకోవాలి. అలా అయినా అదే వాల్యూ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. అట్లా మనకి జస్ట్ ఏదన్నా ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు, పెద్ద ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు ఇది పీరియాడిక్ ఫంక్షన్ అయితే కనుక కొంచెం రీఅరేంజ్ చేసుకోవాలి. దాన్ని రీఅరేంజ్ చేసుకుంటే ఒక 100 ప్రాపర్టీస్ గుర్తుంచుకోవసరం. గుర్తుంచుకుంటే వేల ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. చూడండి, సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ప్రాబ్లమ్ ని రకరకాలుగా అడగొచ్చు, కాన్సెప్ట్ అదే. 3/2 ఇలా ఇచ్చారు సపోజ్, దీన్ని ఎలా డీల్ చేయాలో చూడండి. ప్రాబ్లం అదే, ప్రాబ్లం మారట్ల. రూట్ ఆఫ్ సపోజ్ ఇదే ప్రాబ్లము సపోజ్ 1 మైనస్ ఇలా ఇచ్చారు, లైట్ తప్పదా. 0 to 10 10 పై ప్లస్ పై బై 3 అంటే 31. క్వశ్చన్ లో 31 రాసుకోండి సరిపోయింది. ఇక్కడ కొంచెం 32 కాదు 31 రాసుకోండి, క్వశ్చన్ లో 31 రాసుకోండి సరిపోయింది. 32 2 పై బై 3 రాయాలి, 31 పై బై 3 రాసుకోండి సరిపోయింది. ఓకేనా, ఇక్కడ 2 పై బై 3 రాయాలి. సో రాశాను కాబట్టి ఇక్కడ 31 పై బై 3 రాసుకోండి సరిపోయింది. అప్పుడు మనకు 31 పై బై 3 సరిపోయింది నేను ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, సో చూడండి 3/2 నేనేం ఇచ్చానంటే 11 పై బై 2 ఇచ్చాడు. 3/2 11 పై బై 2. ఓకేనా, 3/2 11 పై బై 2 ఇది ఇచ్చారు. రూట్ ఆఫ్ 1 మైనస్ cos 2x dx. ఇది 2 sin square x రాస్తామమ్మా. రూట్ 2 ఇంటెగ్రల్ 3/2 11 పై బై 2
11 pi by 2 modulus sin x. చూడండి ఎలా రీఅరేంజ్ చేస్తున్నాను. సో t అంటే ఎంత, పీరియడ్ అంటే పై, పీరియడ్ మాడ్యులస్ sin x ది పై, ఓకేనా. బట్ ఈ లెంత్ చూస్తే మనం క్యాలిక్యులేట్ చేస్తే 11 pi by 2 minus 3 pi అనేది ఇట్ ఈస్ నాట్ మల్టిపుల్ ఆఫ్ పీరియడ్. ఇది క్లియర్ గా దిస్ మైనస్ దిస్ చేస్తుంటే ఇట్ ఈస్ నాట్ మల్టిపుల్ ఆఫ్ పీరియడ్. పైది మనకు చూస్తే 5 pi plus pi by 2 రా, 5 pi plus pi by 2, 5 pi plus pi by 2 అంటే ఎన్ని పీరియడ్స్ ఉందో సుమారుగా రాసుకొని పక్కన ఇది చూడండి 11 pi by 2 నే కదా ఇది, రైట్. సో ఇప్పుడు ఈ ఇంటెగ్రల్ ని కొంచెం రీఅరేంజ్ చేస్తున్నాం, చూడండి రీఅరేంజ్ చేస్తున్నాం. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే √2 ఇంటూ ఇంటెగ్రల్ ఇలా రాస్తున్నాం చూడండి 3 pi by 2 3 pi to 0 ప్లస్ 0 to pi by 2 నేను ఇలా రీఅరేంజ్ చేస్తాను. 0 to pi by 2 modulus sin x dx pi by 2 2 రీఅరేంజ్ చేసా. ఎందుకు రీఅరేంజ్ చేసా, దీన్ని చూడండి 0 to 3 pi రాసుకోండి. ఎప్పుడైనా అప్పర్ లిమిట్ పెద్దది ఉండే విధంగా చేసుకోండి. మన ప్రాపర్టీ మైనస్ 0 to 3 pi, ఇది ప్రాబ్లం లేదు. ఇంటర్వెల్ అనేది ఏంటి మనకి లెంత్ 3 pi ఉంది. ఇదేమో మనం ఈజీగా ఇవాల్యుయేట్ చేయొచ్చు. 0 to pi by 2 అంటే ఇది sin x, ఈ ఇంటెగ్రల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద లెంత్ హియర్, చూడండి ఇక్కడ 5 pi plus pi by 2 minus pi by 2 అంటే 5 పీరియడ్స్ ఉన్నాయి. 5 into ఇంటెగ్రల్ 0 to pi, 0 to pi అంటే ఫస్ట్ 2 క్వాడ్రంట్స్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో ఇది చూడండి ఇక్కడ ఇదేంటిది 3 పీరియడ్స్ ఉంది. -3 into ఇంటెగ్రల్ 0 to pi, ఇక్కడ -3 ఉంది, ఇక్కడ +5 ఉంది. √2 into, so this is +5 and this is -3, that means twice ఇంటెగ్రల్ రాసేస్తున్నా sin x ది minus cos x pi, ఎందుకంటే 0 to pi వస్తుంది కదా, 0 to pi అంటే ఇక్కడ కూడా sin x వచ్చేది. ఇక్కడ 5 ఇక్కడ -3, 2 into ఇంటెగ్రల్ 0 to pi sin x అంటే minus cos x. సో అట్లా మనకి ఇంక ఇది రాసిన తర్వాత ఈజీ, అక్కడ రీఅరేంజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట, ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ √2 into 2 into, so you will get minus cos pi అంటే ఎంత 1 minus 1 అంటే 2, ఇది 1 minus of -1 1 minus of -1 1 plus 1 2. So this is nothing but 0 to pi by 2, 0 to pi by 2 రాస్తే cos pi by 2 0 minus of -1 అంటే +1. So this is nothing but, so 4 plus 1 5 √2 అట్లా. ఈ ఇంటర్వెల్ ని కొంచెం మనం ఆలోచించుకొని కింద 3 pi ఉంది. ఎప్పుడైనా ఏదైతే ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పీరియడ్ లేదో దాన్ని కొంచెం మల్టిపుల్ ఆఫ్ పీరియడ్ ప్లస్ ఇంకొక యాంగిల్ రాయండి, దాన్ని అడ్జస్ట్ చేయాలి. 3 pi నుంచి 0 నుంచి pi by 2, pi by 2 నుంచి 5 pi, ఇలా ఎందుకు రాయాల్సి వచ్చింది, ఇప్పుడు ఈ డిఫరెన్స్ అనేది పీరియడ్ ఉంటుంది, అది ఉంటే మనం ఈజీగా రాసుకోవచ్చు. అట్లా మనం ప్రాపర్టీ మనకి మార్చుకోవాలి, అంటే ఈ ఇంటర్వెల్ ఏదైతే ఉందో అది మార్చుకోవాలి. దీనికి 100 ప్రాపర్టీలు 100 ఫార్ములాలు ఉంటాయి, అర్థమైంది కదా. ఉన్న పాదలతోనే సస్తుంటే ఈ ఫార్ములాస్ ఎందుకు గుర్తుంచుకుంటాం మనం. బ్రెయిన్ యూజ్ చేయాలి, బ్రెయిన్ ఈజ్ బిగ్ ఫార్ములా దాన్ ఎనీథింగ్. సో లుక్ ఎట్ నెక్స్ట్, అట్లా మనకు రీఅరేంజ్ చేసుకోవాలి. ఇంకో ప్రాపర్టీ ఉంది చూడండి. సో
ఇంకో ప్రాపర్టీ a plus nt to b plus nt, a plus nt to b plus nt, where n is a natural number, t is obviously period అన్నమాట. ఇలా ఉంటే కనుక అంటే ఒక కాన్స్టెంట్ ప్లస్ n ఇంటూ పీరియడ్, ఒక కాన్స్టెంట్ ప్లస్ n ఇంటూ పీరియడ్ ఉంటే దీన్ని ఇంటిగ్రల్ a టు b f of x dx అంటారు. చూడండి ప్రాపర్టీ ఏంటంటే, చూడండి ఒకసారి ప్రాపర్టీ ఇదే సేమ్ ఇలా ఉంది. ఇప్పుడు చూస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రాయండి, b మైనస్ a, అది మల్టిపుల్ ఆఫ్ పీరియడ్ కాదు కదా. చూడండి దీన్ని ఎలా రాస్తున్నా అంటే నేను లాజికల్ గా a ప్లస్ nt టు a f of x dx ప్లస్ a టు b f of x dx ప్లస్ b టు b ప్లస్ nt f of x dx ఇలా రాస్తున్నా. సో చూడండి ఇది ఎంత ఉంది, n పీరియడ్స్ ఉంది, ఇది పైకి ఇది కిందకి తీసుకురండి. సో ఏమొస్తుంది, n పీరియడ్స్ ఉంది, మైనస్ n ఇంటిగ్రల్ 0 టు t ఇది. సో ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఇది n ఇంటిగ్రల్ 0 టు t, ఇంటిగ్రల్ వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ ఏమొస్తుంది, ఇంటిగ్రల్ a టు b f of x dx. ఇది చూడండి ఇంటిగ్రల్ ఉంది కదా, ఈ లిమిట్ ఇంటర్చేంజ్ చేయండి, మైనస్ వస్తుంది. పైన a ప్లస్ nt, కింద a, ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి, n పీరియడ్స్, n మైనస్ n ఇంటిగ్రల్ 0 టు t f of x dx. ఇది పైది మైనస్ కింద ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి, n పీరియడ్స్, దిస్ ఈస్ ప్లస్ n ఇంటిగ్రల్ 0 టు t, రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది. ఈ ఫార్ములా మనం బై హార్ట్ చేసుకుంటే ఉపయోగం ఏమీ లేదు, అర్థమై కొంచెం ఇంటర్చేంజ్ చేసుకుంటే మనకి ఈజీగా మనకి ఫ్రీగా ఉంటుంది మైండ్. సపోజ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 0 టు లుక్ ఎట్ హియర్ 0 టు ఇలా ఇచ్చారు అన్నమాట, 0 టు n పై ప్లస్ v, లుక్ ఎట్ హియర్ 0 టు n పై ప్లస్ v మాడ్యులస్ cos x dx, where v lies between minus pi by 2 to pi by 2, మైనస్ పై బై 2 టు పై బై 2. ఈ ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేయాలన్నమాట. ఈ ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చూడండి, ఇలాంటి మోడల్స్ ఎక్కువ అడుగుతారు ఎగ్జామ్ లో. మాడ్యులస్ cos x, ఇమిడియట్ గా మనం పీరియడ్ కనుక్కోవాలి. పీరియడ్ ఎంత, పీరియడ్ ఈస్ పై, పీరియడ్ ఈస్ పై, మాడ్యులస్ cos x పీరియడ్ ఎంత, పై. ఓకేనా. సో దెన్ ఈ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే n పై ప్లస్ v ఉంది, మల్టిపుల్ ఆఫ్ పీరియడ్ కాదు. సో ఫోర్ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే 0 to v modulus cos x dx plus v to n pi plus v modulus cos x dx. కొంచెం రీఅరేంజ్ చేసుకుంటే మనకు పని అయిపోయింది ఇది. ఓకేనా. సో దిస్ ఇప్పుడు చూస్తే మనకి దీని లెంత్ ఎంత, దీని లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్ n పై ఉంది. సో therefore ఇది n ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై రాసేయచ్చు, n ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై రాసేయచ్చు. దీని సంగతి చూడండి, ఇక్కడ 0 టు v అమ్మాయి, 0 టు v, 0 టు v అంటే v అనేది ఇప్పుడు ఇది ఈ మాడ్యులస్ cos x అనేది ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ ఇంటర్వెల్ ని బట్టి అది ఉంటది. మై 0 టు v నాట్ x, v. సో v అనేది ఎక్కడ ఇచ్చారు, మైనస్ పై బై 2 టు పై బై 2 లో ఏది పెట్టినా సరే, ఇక్కడ సపోజ్ మనం ఇక్కడ మైనస్ పై బై 2 పెట్టామనుకోరా, 0 టు మైనస్ పై బై 2 ఏ క్వాడ్రంట్ లో వస్తుంది, ఫోర్త్ క్వాడ్రంట్ లో వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివే కదా,
సపోజ్ మనం పై బై 2 పెట్టామనుకో 0 టు పై బై 2 ఇదే వస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివే కదా అట్లా v అనేది వీటి మధ్యలో సపోజ్ మైనస్ పై బై 3 పెట్టాం 0 టు మైనస్ పై బై 3 ఏమొస్తుంది ఇది ఫోర్త్ క్వాడ్రంటేగా అంటే v వాల్యూ మైనస్ పై బై 2 టు పై బై 2 ఏది పెట్టినా సరే ఇది మాడ్యులస్ అనేది పాజిటివ్ అంటే cos x dx plus I am writing here n times integral 0 to pi modulus cos x dx. Modulus cos x dx. Now integral cos x directly. Sin x 0 to v. దీని 0 to pi ఉంది కాబట్టి ఇంకొంచెం f of 2a minus x f of pi minus x ఎంత f of x కాబట్టి దీని twice integral 0 to pi by 2 నేను ఇలా రాస్తే కన్వీనియంట్ 0 to pi by 2 రాసుకొని ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి cos x dx ఫస్ట్ క్వాడ్రంటే కదా దీని ట్వైస్ రాసేస్తే 0 to pi by 2 ఫస్ట్ క్వాడ్రంట్ cos x so therefore I will get answer here you will get sin v minus 0 first integral is sin v minus 0 plus 2n into sin x sin x 0 to pi by 2 0 to pi by 2 అంటే మనకి sin v ఇది sin v సో ఇదేమొస్తాము 2n into so 2n into 1 minus 0 1 minus 0 that means this is nothing but 2n plus sin v that is the answer ఇది రైట్ సో ఇది కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటే 0 to v ఇది 0 to v అంటే ఈ ఇంటర్వెల్ అనేది మనకి ఈ ఇంటర్వెల్ v వాల్యూ ఏది పెట్టినా సరే ఫస్ట్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ ఉంటుంది అంటే మాడ్యులస్ అనేది పాజిటివ్ అయిపోయింది తర్వాత ఇదేమో n పీరియడ్స్ ఉన్నాయి n into 1 పీరియడ్ రాశా n into 1 పీరియడ్ మళ్ళా దీన్ని ఏం చేశానంటే ట్వైస్ ఇంటిగ్రల్ 0 to pi by 2 రాశా cos x ఇంకా తర్వాత మనకి ఇంటిగ్రేట్ చేసుకోవడమే అది అట్లా మెయిన్ గా ఈ మోడల్ మనకు IIT లో కూడా అడిగారు ఇంపార్టెంట్ మోడల్ ఇది 0 to n pi plus v అనేది కొంచెం రీఅడ్జస్ట్ చేసుకోవాలి ఫంక్షన్ సచ్ దట్ మనకు మెయిన్ గా ఈ పీరియడ్స్ ఉన్న ఫంక్షన్స్ లోపల ఇస్తారు పీరియడ్ కనుక్కొని ప్రొసీడ్ కావాలి మన ప్రాబ్లం నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది మనకి ఇంకొక ప్రాబ్లం నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రాబ్లం లో మనకి f ఇన్వర్స్ x ఇన్వాల్వ్ అయి ఉంటుంది చూడండి ఎప్పుడైనా ఇంటిగ్రెండ్ లో గనక f ఇన్వర్స్ x ఉన్నప్పుడు ఇమిడియట్ గా when integrand contains f inverse x equal to t తీసేసుకోవాలి అంటే ఇలా ఇంటిగ్రల్ లో మనకి ప్రాబ్లం లో ఎలా ఉంటదంటే ఇంటిగ్రల్ లో f ఇన్వర్స్ x dx ఉంటుంది f ఇన్వర్స్ x ఇమిడియట్ గా t తీసేసుకొని ఇంపార్టెంట్ మోడల్స్ చూడండి x equal to f of t తీసుకోవాలి x equal to f of t అంటే మనం dx అంటే f dash t dt ఇంక మనకి x లిమిట్స్ ఇక్కడ ఇచ్చేస్తే a to b దీన్ని ఎలా మార్చుకోవాలని చూడండి ఇక్కడ x ఈక్వల్ టు a అయితే t ఈక్వల్ టు ఏమైంది f ఇన్వర్స్ a x ఈక్వల్ టు b అయితే t ఏమైంది f ఇన్వర్స్ b సో దీని ఇంటిగ్రల్ మార్చేయాలి t లిమిట్స్ ఏమవుతాయి f ఇన్వర్స్ a టు f ఇన్వర్స్ b f ఇన్వర్స్ x అంటే మనం తీసుకున్నాం t
into f dash t dt. సో ఇంక దీన్ని uv రాసుకొని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇన్వర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఈస్ టేకింగ్ t and then writing limits t and then converting into t and then proceeding. Look at one example. చూడండి ప్రాబ్లం చూడండి. చూడండి ఒక్క నిమిషం వాటర్. హలో నమస్తే సార్. చూడండి ప్రాబ్లం చూడండి. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ఇన్వర్స్ ఉన్నప్పుడు if f maps R to R defined by f of x equal to x plus sin x, then integral 0 to pi f inverse dx equal dash. ఈ ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేయాలి. చూడండి ఇది తీసుకొని మనం f ఇన్వర్స్ x కనుక్కోలేము. కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయలేము. ఇమీడియట్ గా f ఇన్వర్స్ x చూడండి ఒకసారి. f ఇన్వర్స్ x ఈక్వల్ టు t. f ఇన్వర్స్ x ఈక్వల్ టు t. ఎప్పుడైనా ఇన్వర్స్ వచ్చినప్పుడు ఇదేనమ్మా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోడల్ వెరీ ఇంపార్టెంట్. dx ఈక్వల్ టు f డాష్ t dt. dx ఈక్వల్ టు f డాష్ t dt. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి లిమిట్స్ x ఈక్వల్ టు 0 అయితే t కనుక్కోవాలి. f of t ఈక్వల్ టు 0 అంటే f of t ఈక్వల్ టు 0 ఇక్కడ ఇచ్చిన దాంట్లో చూడండి ఒకసారి. ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ లో f of 0 ఎంత? f of 0 ఎంత? f of 0 పెడితే 0 కదా, అంటే అర్థం ఏంటి? t ఈక్వల్ టు 0 అని. ఇక్కడ f of t ఈక్వల్ 0 కదా, అంటే 0 t అంటే ఏందని 0. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ x ఈక్వల్ టు పై పెట్టండి. x ఈక్వల్ టు పై చూడండి ఒకసారి. x ఈక్వల్ టు పై అంటే పై ఈక్వల్ టు f ఆఫ్ t. t కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి ఇచ్చిన దాంట్లో f ఆఫ్ పై పెడితే f ఆఫ్ పై పెట్టండి. పై ప్లస్ సైన్ 0 పై. దేర్ఫోర్ t ఏంటని? f ఆఫ్ పై ఈక్వల్ టు పై. f ఆఫ్ t ఈక్వల్ టు పై అంటే t ఎంత? పై అని అర్థం. అంటే దేర్ఫోర్ t లిమిట్స్ కనుక్కోవాలి. t varies from 0 to pi అని అర్థం.
t varies from 0 to pi అమ్మ. x equal to f inverse x అంటే మనం t తీసుకున్నాం into f dash t dt into f dash t dt t లిమిట్స్ మనం సబ్స్టిట్యూట్ చేసాం చూడండి ఒకసారి ఇది u ఇది v uv రాస్తున్నాం చూడండి uv రాస్తున్నాం uv అంటే ఇంటిగ్రల్ 0 to pi సో t into ఇంటిగ్రల్ v అంటే ఇంటిగ్రల్ f dash t ఇంటిగ్రల్ f dash t అంటే ఏంది f of t 0 to pi minus ఇంటిగ్రల్ 0 to pi d by dt of t యొక్క డెరివేటివ్ అంటే 1 into ఇంటిగ్రల్ f dash t అంటే f of t dt చూడండి ఒకసారి pi సబ్స్టిట్యూట్ చేయండి pi into f of pi minus 0 minus f of t అంటే ఇప్పుడు రాయొచ్చు 0 to pi f of t అంటే t plus sin t dt sin t dt so therefore pi into f of pi f of pi అంటే ఇక్కడ pi plus 0 minus so this is nothing but t square by 2 minus cos t integration direct గా రాయటమే 0 to pi so therefore this is nothing but pi into pi square minus of so substitute pi what you will get substitute pi what you will get pi square by 2 minus cos pi minus cos pi into minus of minus 1 pi square by 2 plus 1 minus 0 substitute చేస్తే 0 minus 1 so answer will be pi square minus of pi square by 2 plus 1 plus 1 plus 2 pi square by 2 minus 2 pi square by 2 minus 2 answer అట్లా మనకి ఇన్వర్స్ ఎప్పుడు వచ్చినా సరే ఈ మోడల్లో చేయాలి మనం ఈ ఇన్వర్స్ ఎప్పుడు వచ్చినా సరే మనం ఈ మోడల్లో ఫస్ట్ ఇమీడియట్ గా ఇది తీసేసుకొని టీ లిమిట్స్ మార్చుకోగానే మనకి యూవి వచ్చేస్తుంది యూవి చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం So next problem. Let f maps let f maps 1 by 2 comma 1 to R be a positive comma non-constant చూడండి ఐఐటీలో అడిగిన ప్రాబ్లం చూడండి non-constant and differentiable function
differentiable function. Differentiable function such that one condition is given: f dash x less than 2f of x. F dash x less than 2f of x and f of 1 by 2 equal to 1. F of 1 by 2 equal to 1. Then integral 1 by 2 to 1 f of x dx lies in the interval is asking the question. Integral 1 by 2 to 1 f of x lies in the interval, suppose shown, 2e minus 1 comma 2e number 2 e minus 1 comma 2e minus 1 number 3 e minus 1 by 2 comma e minus 1 number 4. చూడు. So itla f maps half to 1 to r be a positive non-constant differentiable function. ఈ కండిషన్ ఇచ్చారు. f of 1 by 2 ఇచ్చారు. ఈ ఇంటిగ్రల్ అనేది ఏ ఇంటర్వెల్ లో ఉంటది అనేది అడుగుతున్నారు. ఏ ఇంటర్వెల్ లో ఉంటుందో అడిగినప్పుడు f of x అనేది f of x లో ఒక ఇన్ఈక్వాలిటీ తేవాలి. మనకి f of x లో ఒక ఇన్ఈక్వాలిటీ తెస్తే ఇంటిగ్రల్ అప్లై చేసేస్తే వాల్యూస్ వచ్చేస్తాయి. అటు ఇటు వాల్యూ వస్తే ఆ మధ్యలో ఉంటది అన్నమాట. చూడండి ఒకసారి ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు చూడండి ఎలా చేయాలి. ఫస్ట్ టేక్ దిస్ కండిషన్ less than 0 f dash x minus 2f of x less than 0. ఏం చేస్తానంటే నేను దీన్ని బోత్ సైడ్స్ e పవర్ మైనస్ 2x తో మల్టిప్లై చేస్తాను. చూడండి e పవర్ మైనస్ 2x తో మల్టిప్లై చేస్తాను. f dash x లెస్ దాన్ అటు పక్క 0 అంటే ఏమొస్తుంది ఇక్కడ అలా మల్టిప్లై చేస్తే e పవర్ మైనస్ 2x ఇంటూ f dash x ఇంటూ f dash x మైనస్ లెస్ దాన్ 0. సో ఎందుకు అలా మల్టిప్లై చేశారంటే దీన్ని uv గా రాసుకోవచ్చు. చూడండి దీన్ని d by dx ఆఫ్ e power minus 2x into f of x right. చూడండి దీని డెరివేటివ్ uv రాస్తే e power minus 2x into f dash x plus f of x into దీని డెరివేటివ్ minus 2 into e power minus 2x. ఎప్పుడైనా మీకు చూడండి ఇలా ఉన్నప్పుడు f dash x plus a into f of x అనే టర్మ్ ఉన్నప్పుడు f dash x plus a into f of x అనే టర్మ్ ఉన్నప్పుడు ఇక్కడ a అంటే minus 2 multiply గుర్తుంచుకోండి multiply with e power ax రైట్. చూడండి ఇక్కడ a అంటే ఎంత minus 2 both sides multiply చేస్తే ఈ టర్మ్ d by dx of this term will become, if you multiply, d by dx of e power ax into f of x గా కన్వర్ట్ అయ్యింది మల్టిప్లై చేస్తే. ఇక్కడ చూడండి మల్టిప్లై చేశాను కదా, ఇది ఏమైంది d by dx ఆఫ్ ఈ టర్మ్, ఇదిగో ఈ టర్మ్ అన్నమాట, దీన్ని మల్టిప్లై చేశాను అంటే అటు సైడ్ 0 ఉందిగా. సో d by dx ఆఫ్ e power minus 2x into f of x less than 0. You take this as g of x. You take this as g of x. Right? Therefore, g dash x less than 0.
g dash x less than 0 ఏ ఇంటర్వెల్ లో ఈ ఇంటర్వెల్ లో ఫర్ ఆల్ x belongs to x అది ఇచ్చారు కదా 1/2 1 1/2 1 అంటే therefore g of x is decreasing function decreasing for 1/2 to 1 1/2 to 1 g of x అనేది దాని డెరివేటివ్ లెస్ దాన్ 0 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఇన్ ద ఇంటర్వెల్ 1/2 to 1 therefore g of x డిక్రీజ్ అయితే గనక 1/2 to 1 అంటే పైనుంచి కిందకు 1/2 దగ్గర మాక్సిమం వాల్యూ 1 దగ్గర మినిమం వాల్యూ వస్తుంది 1/2 దగ్గర మాక్సిమం వాల్యూ 1 దగ్గర మినిమం వాల్యూ వస్తుంది డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి therefore g of x అనేది ఎలా ఉంటదంటే g of x అనే దాని వాల్యూ g of 1 2 ఎప్పుడు కూడా g of x అనేది g of 1 2 1/2 1/2 దగ్గర మాక్సిమం వాల్యూ 1 దగ్గర మినిమం వాల్యూ వస్తుంది నౌ g of 1 is what g of 1 అంటే ఇక్కడ 1 పెట్టండి x బదులు g of 1 అంటే e power minus 2 into f of 1 e power minus 2 into f of 1 less than or equal to g of x అంటే ఇది e power minus 2x e power minus 2x into f of x less than or equals to g of 1/2 అమ్మ g of 1/2 ఇక్కడ రాయండి g of 1/2 అంటే ఎంత e power minus 1 into f of 1/2 f of 1/2 now if you observe e power 2x తెచ్చేసేయండి e power 2x by e power 2x అని ఇది తెచ్చేయండి so therefore e power 2x minus 2 into f of 1 less than or equals to f of x less than or equals to ఇది ఇటు వచ్చేస్తే e power 2x minus 1 into f of 1/2 is given as 1 ఇట్లా మనం f of x లో ఒక ఇన్ఈక్వాలిటీ తేవాలి ఇప్పుడు మనం ఇంటిగ్రల్ అప్లై చేయొచ్చు వాట్ హి ఇస్ ఆస్కింగ్ ఇస్ ఇంటిగ్రల్ 1/2 to 1 ఇలా f of x వచ్చి ఇటు ఒక ఫంక్షన్ ఉంటే మనం ఇంటిగ్రల్ రాసేస్తే దేనికి మధ్యలో ఉంటుందో మనకు అర్థమైంది చూడండి ఒకసారి సో ఇప్పుడు చూస్తే మనకి f of x అనేది పాజిటివ్ ఫంక్షన్ ఇచ్చారు ఈ వాల్యూ e పవర్ అంటే ఎప్పుడు పాజిటివ్ ఉంటది ఈ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది అంతే ఈ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది ఈ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది ఇప్పుడు ఇంటిగ్రల్ రాస్తున్నాం చూడండి ఇంటిగ్రల్ 1/2 to 1 e పవర్ 2x minus 2 into f of 1 integral 1/2 to 1 f of x dx less than or equals to integral 1/2 to 1 e power 2x minus 1 dx ఈ ఇంటిగ్రల్ మనకు వచ్చేస్తుంది ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత 0 to 1 let us say 0 to 1 therefore దీని వాల్యూ ఎంత 1 సబ్స్టిట్యూట్ చేస్తే e/2 minus 0 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఈ ఇంటిగ్రల్ వాల్యూ వచ్చేసరికి e minus 1/2 ఇంటిగ్రల్ వాల్యూ వచ్చేసరికి e minus 1/2 now look at here the ఇంటిగ్రల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి చేస్తే కానీ ఇది ఒక ఆల్ఫా అనుకుందాం దీని ఇంటిగ్రల్ వాల్యూ ఆల్ఫా అనుకుందాం ఇది ఆల్ఫా పాజిటివ్ క్వాంటిటీ ఉంటుంది ఎందుకంటే లోపలది పాజిటివ్ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ కూడా ఏముంటది పాజిటివ్ క్వాంటిటీ అంటే ఆల్ఫా 2 dx less than or equal to e minus 1/2 అంటే integral 1/2 lies in the interval alpha to e minus 1/2 therefore integral 1/2 to 1 f of x dx lies in the interval
లైస్ ఇన్ ద ఇంటర్వెల్. దీనికి ఇది పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి 0 to e minus 1/2 ఉంటది. ఇది పాజిటివ్ రా. సపోజ్ ఇది 1/2 1/2 to e minus 1/2 ఉంటది. 1/2 to e minus 1/2 ఉంటే ఆ వాల్యూ 0 to e minus 1/2 కూడా ఉంటుంది కదా. సో therefore d is the answer. అట్లా మనకి ఎప్పుడైనా f dash x plus a into f of x less than 0 greater than 0 ఉన్నప్పుడు both sides e power ax తో మల్టిప్లై చేయండి. అప్పుడు మనకి సింగిల్ ఫంక్షన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అది d by dx of uv రాసుకోవచ్చు. సో అదమ్మా సిలబస్. సో నెక్స్ట్ ఏరియాస్ అమ్మ. నెక్స్ట్ చాప్టర్ ఏరియాస్. ఓకేనా. ఏరియాస్ కూడా ఇదే డెఫినెట్ ఇంటిగ్రలే, కాకపోతే మనకి ఏరియా కనుక్కోమంటారు. ఏరియా అంటే డెఫినెట్ ఇంటిగ్రల్, ఇట్ ఈస్ నథింగ్ బట్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అమ్మ. హ్యావ్ ఎ నైస్ డే.